ఏర్పాటు చేసినటువంటి కలాం ఎక్సలెన్స్ కి పిల్లల యొక్క మోటివేషన్ క్లాస్ ఉందో దానికి వచ్చినటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు సందర్భంగా నిర్ణయించడానికి, అదేవిధంగా డిఆర్డీఓ చైర్మన్ గా ఉంది జూనియర్ కలాం గా పేరుగాంచినటువంటి గౌరవనీయులు సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పటిదాకా తన జీవితాన్ని ఒక మోటివేషన్ క్లాస్ గా విద్యార్థులందరికీ ఒక గొప్ప మోటివేషన్ ఇచ్చినటువంటి జ్యోతిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి దూరంగా పేరెంట్స్ బృందాన్ని ఒకసారి వాళ్ళని ఆశీర్వదిస్తూ, పిల్లల భవిష్యత్తులో గొప్ప ఎదగాలని కలాం గారు లాంటి ఒక గొప్ప ప్రపంచ శాస్త్రవేత్త కలాం గారు. కాబట్టి ఏదైనా ఒకటే ఒక మూల సూత్రం ఏంటంటే, నేచర్ ఇచ్చినటువంటి సూత్రం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక ఇష్టం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని సాకారం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలనే ఏపీజే కలాం గారు ఆయన భారత ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదగడం, భారతదేశానికి అధ్యక్షుడిగా మన భారత రాష్ట్రపతిగా రావడం, ఆ తర్వాత ఆయన చిన్నప్పుడు అనుకున్నటువంటి యుద్ధ విమానం నడపాలనేటువంటి కోరిక, యుద్ధ విమానం నడపాలనే కోరికతో ఇంటర్వ్యూ పోతే నువ్వు గుడ్డగున్నావు, పక్కగున్నావు, నీవేనా యుద్ధ విమానం నడుపుతూ అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు. ఆ తర్వాత సైంటిస్ట్ గా మారి, ఆ తర్వాత దేశానికి ప్రపంచానికి భారతదేశంలో ప్రపంచానికి ఒక సవాల్ ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప దేశికుడు, దార్శనికుడు ఏపీజే కలాం గారు. మీరందరూ కలాం కావచ్చు మీ ఇష్టం, అందులో ఇంకోటి ఇప్పుడు మీకు ఇబ్బంది లేదు. డాక్టర్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు, మీరు నిజంగానే రీసెర్చ్ చేసుకుంటే ఆయన ఎంతో ప్రోత్సహిస్తారు. కాబట్టి కలాం గారు యుద్ధ విమానం నడపాలనే కళ రాష్ట్రపతి అయినాక వాళ్ళు వివిధ దళాల గురించి రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తారు. వాళ్ళప్పుడు విమానం ఇస్తే కలాం గారు అనుకుంటాడు, ఓహో నాకు అప్పుడు ఉన్న కోరిక ఇప్పుడు తీరింది అయితే. కాబట్టి ఎవరికైనా ప్రతి ప్రాణికి ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాన్ని సాధించుకోవడానికి చేసేటువంటి ఒక కృషి, ఒక క్రమశిక్షణ, ఒక లక్ష్యం, ఈ మూడు ఉన్నట్టయితే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు. ఇంపాసిబుల్ అంటే 5 చేస్తే పాసిబుల్, 5 అయితే ఇంపాసిబుల్, 5 చేస్తే పాసిబుల్. కాబట్టి ఏది ఇంపాసిబుల్ కాదు, అన్ని పాసిబుల్. కాబట్టి మీరు ప్రపంచానికి ఎదగాలి, ప్రపంచానికి ఎదగాలి. కలాం గారిని స్ఫూర్తి తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇంతమంది విద్యార్థులు మీరంతా కూడా గొప్ప శాస్త్రవేత్తలై కలాం గారు మిసైల్స్ తయారు చేసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ అగ్రగామిగా ఉన్నాయి. అమెరికా, చైనా, ఇలాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలని. కానీ మనం మిసైల్ తయారు చేయాలంటే ఎట్లా చేయాలంటే కలాం గారు స్వదేశీ విజ్ఞానంతో స్వావలంబన దిశగా, స్వాభిమాన దిశగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి పటంలో చూపించారు. స్వదేశీ విజ్ఞానం, స్వావలంబన, స్వాభిమానం, ఈ విధంగా భారతీయులు భక్తాలు చెప్పి ఆయన స్వదేశీ విజ్ఞానంతో ఆయన చూపిన మార్గంతో ఎలా డాక్టర్ జూనియర్ కలాం అని మనం తెలుసుకుంటున్నాం. సతీష్ రెడ్డి గారిని, గౌరవనీయులు సతీష్ రెడ్డి గారు వారి అడుగుదారులను ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి వారి కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కలాం గారికి ప్రేమగా ఉన్నవారు. అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఆ విధంగా ఆలోచించాలి. సరే మనం బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు, ఇదంతా కుటుంబం ఇది వేరు. కానీ ఆయన ఒక మహాత్మా గాంధీ లాగా తన మొత్తం జీవితాన్ని ట్రస్టీగా, దేశానికి తన జీవితాన్ని ట్రస్టీగా అంకితం చేసినటువంటి వ్యక్తి ఏపీజే కలాం. రామేశ్వరంలో చిన్న ఇల్లు, ఆయన ఎప్పుడు చిన్నప్పుడు అమ్మా నాకు చపాతీలు తినాలనిపిస్తుందంటే ఆ తల్లి పక్కింట్లో పోయిన గోదావరికి వచ్చి 2 చపాతీలు చేసి కొడుకుంటారు. కాబట్టి అలాంటి ఉన్నటువంటి ఒక చిన్న మారుమూల రామేశ్వరం అనే గ్రామం నుంచి చిన్న న్యూస్ పేపర్ ఆయన చదివేదా మీరందరూ ఆయన జీవితాలు చదివి ఆయన న్యూస్ పేపర్ వేసుకుంటూ ఆ విధంగా చదువుకుంటూ పైకి వచ్చి తన అక్క బంగారం పెట్టి ఫీజులు కట్టారు. కాబట్టి ఈ విధంగా వచ్చేటువంటి వ్యక్తి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మిసైల్, ఆయన వ్యక్తిగా మిసైల్ మెన్ అంటే క్షిపణులను తయారు చేసిన ఒక వ్యక్తిగా, ఒక శాస్త్రవేత్తగా ప్రపంచానికి పరిచయం. భారతదేశం ఆయన గౌరవించింది, ఈ దేశం ఆయన రాష్ట్రపతిగా పెట్టింది, భారతరత్న ఇచ్చింది. కాబట్టి భారతదేశం ఎవరిని తక్కువ చేయదు. ఎవరైతే దేశం కోసం పాటుపడతారో వాళ్ళకు గుర్తింపు వడ్డీతో సహా, వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ అన్ని వస్తాయి. కాబట్టి మీరంతా దేశం కోసమే పనిచేయాలి. ఇవాళ అవసరం ఉంది, ఈ దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అరే మన కుటుంబాలు మనకు ఉంటాయి, ఎట్లా మనం
ఎట్లా ఉండాలి, ఈ దేశంలో పర్యావరణం ఎట్లా ఉండాలి, దాని మీద మీరంతా శాస్త్రవేత్త కలాం మిసైల్ ధైర్యులు మీరు ఈ రంగాన్ని ఎన్నుకొని గొప్పగా దేశ చరిత్రని మీ యొక్క చరిత్ర ప్రపంచ పటంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే సమయం లేదు, అంతా సారు మన ఢిల్లీ పోలే అతిశేఖర్ గారు కాబట్టి, స్థానిక గౌరవనీయ ఎమ్మెల్యే గారు వారు మాట్లాడారు కాబట్టి ఇంతే చాలు. కాబట్టి జై హింద్.